श्रीगुरुभ्यो नमः हरि ओम्। ॐ श्रीगुरुभ्यो नमः हरि ओम्। ॐ श्रीगुरुभ्यो नमः हरि ओम्। आपदामहर्तारं दातारं सर्वसम्पदाम् आपदामहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणि नमोऽस्तुते। वागर्धाइव सम्पृक्तौ वागर्धः प्रतिवर्तयेत् वन्दे जगतः पितरौ पार्वती परमेश्वरो। वागर्धाइव सम्पृक्तौ वागर्धः प्रतिवर्तयेत् वन्दे जगतः पितरौ पार्वती परमेश्वरो। ओंकारस्यादशब्दस्याद्भावेदौ ब्रह्मणः पुरा। ओंकारस्यादशब्दस्याद्भावेदौ ब्रह्मणः पुरा। ओंकारस्यादशब्दस्याद्भावेदौ ब्रह्मणः पुरा। कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिका बुभौ। कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिका बुभौ। कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं गोपसङ्गोपभर्हनं गोप उत्संग उपबर्हनं गोप उत्संग उपबर्हनं गोप उत्संग उपबर्हनं गोप उत्संग उपबर्हनं। कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं कवचित् क्रीडपरिश्रान्तं गोप उत्सङ्गमुपबर्हनं गोप उत्सङ्गमुपबर्हनं। स्वयं विश्रमयति स्वयं विश्रमयति स्वयं विश्रमयति स्वयं विश्रमयति स्वयं विश्रमयति अर्ह स्वयं विश्रमयति स्वयं विश्रमयति स्वयं विश्रमयति अर्ह्यं स्वयं विश्रमयति अर्ह्यं स्वयं विश्रमयति हर्यं स्वयं विश्रमयति हर्यं स्वयं विश्रमयति हर्यम् अर्हं स्वयं विश्रमयति अर्हं स्वयं विश्रमयति हर्यं स्वयं विश्रमयति हर्यं स्वयं विश्रमयति हर्यं अर्ह्यं स्वयं विश्रमयति हर्यं स्वयं विश्रमयति हर्यं पादसंवाहन अधिभिः पादसंवादन अधिभिः। దీని తాలూకు అర్థాన్ని మనం తెలుసుకున్నాం. కవచిత్ క్రీడపరిశ్రాంతం గోప ఉపసంగ ఉపబర్హనం గోప ఉపసంగ ఉపబర్హనం స్వయం విశ్రమయతి హం స్వయం విశ్రమయతి హం పాదసంవాదన అని చెప్పారు. అంటే దీని తాలూకు అర్థం ఏంటంటే కవచిత్ క్రీడ పరిశ్రాంతం అంటే వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో వెన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ అండ్ cowherd boys are playing would
లై డౌన్ విత్ హిస్ హ్యాండ్స్ అపాన్ ది ల్యాప్ ఆఫ్ ది కౌహెడ్ బాయ్స్. అంటే ఒకరి మీద ఒకరు పరిశ్రాంతం ఉపబర్హనం అంటే ఒకరి మీద ఒకరు ఆడుకుంటూ పాడుకుంటూ ఒకరి మీద ఒకరు తలలు పెట్టుకొని పడుకుంటున్నారు. ఉత్సంగ ఉపబర్హనం స్వయం అంటే పర్సనల్లీ, స్వయం విశ్రమయతి అంటే ఒకరి మీద ఒకరు రిలాక్స్ అవుతున్నారు, తల పెట్టుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చెట్లు వాటన్నిటిపైకి ఎక్కుతూ వాళ్ళు అలాగా. కవచిత్ క్రీడయతి పరిశ్రాంతం, వాళ్ళు ఆడుకుంటున్నంతసేపు కూడా. స్వయం విశ్రమయతి అర్హం పాద సంవాదభి అని చెప్తున్నారు. అంటే అప్పుడు అలాంటి సమయంలో బలరాముడు అలసిపోతేనట పాద సంవాదనభి అని చెప్పారు. అంటే బలరాముడు ఆ గోపికలు ఒకళ్ళు పాదాలు ఒకళ్ళు వాళ్ళకి వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారట. ఆ పాదాలని పట్టుకొని వాళ్ళకి వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారట. బలరాముడు పాదాలని శ్రీకృష్ణ పరమాత్ముడు పాదాలని ఆయన పరమాత్ముడు అయినప్పటికీ కూడా ఆ ఎల్డర్ అయిన బ్రదర్ పాదాలని పట్టుకొని ఆయన పాదానికి సర్వ్ చేస్తున్నారట. సర్వ్ చేస్తూ వాటర్ అవి సర్వ్ చేస్తున్నారట. అంటే ఇక్కడ కృష్ణుడి తాలూకా ఎలాంటి క్యారెక్టరైజేషన్, కృష్ణ పరమాత్ముడి తాలూకా క్యారెక్టరైజేషన్ ఎలాంటిదో ఇక్కడ మనకి, అంటే ఆయన ఈ సృష్టిలో అంతటికీ పెద్ద అయినప్పటికీ కూడా ఆయన ఎల్డర్ బ్రదర్ని ఎలా గౌరవిస్తున్నారో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న గోపబాలులు గోపికలు వీళ్ళందరూ ఎలాంటి ఒక ప్రేమతో కూడిన అనుభవాన్ని అక్కడ వాళ్ళు పొందుతున్నారో, ఎంత ఆనందంగా ఉంటున్నారో అక్కడ అందరూ కూడా ఆ చెట్లు వనాల మధ్యలోని. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక అడవిలోకి వెళ్ళామనుకోండి, అంటే ఇప్పుడు పిక్నిక్కి వెళ్తే పిల్లలు అంటే ఎన్ని ఇవి ఉన్నా సరే, అంటే ఆఫీసులు ప్రెషరు, స్కూల్స్ ప్రెషర్స్, లేకపోతే ఇంకెలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందరూ ఎలాగైతే కలిసిపోయి మన అంటే ఒక ఫ్రెండ్లీ హ్యాపీ మేనర్లో ఎలాగైతే ఉంటారో, అక్కడ వెళ్ళేసరికి వీడు గొప్ప, వాడు చదువు ఇక్కడ ఎక్కువ, వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా వాళ్ళు చిన్న పిల్లల్లాగా మారిపోయి అక్కడ వీళ్ళు గొప్ప వాళ్ళు చిన్న అనే ఇది లేకుండా ప్రేమతో ఎలాగ మెసులుతున్నారు అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే.